సంధ్యా థియేటర్ దగ్గర తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి మైత్రి మూవీస్ ఆర్థిక సహాయం ప్రకటించింది. చిత్ర నిర్మాత నవీన్ బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబాన్ని సోమవారం కలిసిన ఆయన చెక్కును అందజేశారు. పుష్ప 2 చిత్రాన్ని మైత్రి మూవీస్ తెరకెక్కించింది. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో నేపథ్యంలో ఈ నెల 4న తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె తనయుడు శ్రీతేజ్ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం సంధ్యా థియేటర్ తొక్కిసలాట వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదని, కనీసం కుటుంబాన్ని పరామర్శించలేదని విమర్శించారు. అయితే తొక్కిసలాటలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకుంటామని అల్లు అర్జున్తో పాటు చిత్ర బృందం ప్రకటించింది. ఈ క్రమంలోనే మైత్రి మూవీ మేకర్స్ బాధిత కుటుంబానికి 50 లక్షల రూపాయల చెక్కును అందజేసింది. మరోవైపు బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విరాళాలు సేకరించి ఆ కుటుంబానికి అందించాలని నిర్ణయం తీసుకున్నారు. బాలుడు శ్రీతేజ్కు సహాయం చేయడానికి సభ్యులు ముందుకు రావాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ పిలుపునిచ్చింది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాల పాలైన శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు కిమ్స్ వైద్యులు. ప్రస్తుతం వెంటిలేటర్పై ఉన్న శ్రీతేజ్కు పైపు ద్వారా ఆహారం అందిస్తున్నారు. శ్రీతేజ్ మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్తో బాధపడుతున్నాడు. న్యూరోలాజికల్ సమస్యల కారణంగా శ్రీతేజ్కు అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుందని వైద్యులు చెప్పారు. మేము డెఫినెట్లీ bring back the loss only, but this is a small gesture, and మేము తప్పకుండా మీ కుటుంబానికి అండగా ఉంటాము.